ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ పోరుబాట పట్టినటువంటి నక్సలైట్ ఉద్యమం రూపాంతరం చెందింది 1969లో. అప్పుడు వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్లోని నక్సల్బరీ గ్రామంలో మొదలైనటువంటి నక్సలైట్ ఉద్యమం రూపాంతరం చెంది క్రమక్రమంగా పీపుల్స్ వార్ గ్రూప్గా, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీగా ఏర్పడింది. నేటి నుంచి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వారోత్సవాలకి ఒకరోజు ముందుగానే మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 7 హతమయ్యారు. దీనిలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందినటువంటి మల్లయ్య అలియాస్ మధు అనేటువంటి DVCM సభ్యులు సైతం మృతి చెందారు. ఇప్పటివరకు తమకి ఎలాంటి సమాచారం లేదు అని చెప్పి గ్రామస్తులు, ఆ కుటుంబ సభ్యులు సైతం చెప్తున్నారు. మృతుని తల్లిదండ్రులు మృతి చెందినప్పటికీ సైతం ఆయన వారి అంత్యక్రియలకు హాజరు కాలేదు. తాజాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇలా ఎన్కౌంటర్లో తమ యొక్క సోదరుడు మృతి చెందాడా అనే ఆవేదనతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ ఏరివేత కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతం నుంచి తెలంగాణ సురక్షితంగా భావించి అర్బన్ నక్సలిజం, అర్బనైజేషన్ వరకు మావోయిస్ట్ దళాలు కదలడానికి సన్నాహాలు చేపట్టాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో అక్కడ మనుగడ సాధించడం కష్టంగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఇప్పటికే ఆందోళన పతం పట్టింది. మావోయిస్టు గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే 16 రాష్ట్రాల్లో చాలా కీలకంగా బలంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో PLGA ఆవిర్భవించిన తర్వాత వారు చేసినటువంటి ఆపరేషన్లలో జవాన్లు ఒకవైపు 76 మంది మృతి చెందారు. ఆ తర్వాత మరొక 26 మంది మృతి చెందారు. అయితే 2019 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో మావోయిస్టు సభ్యులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. దాదాపు 427 మంది మావోయిస్టు దళాలకు చెందినటువంటి సభ్యులు మృతి చెందినటువంటి ఘటనతో కకావికలమవుతున్నారు. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో మేము మా యొక్క ఉనికిని చాటుకోవాలి, మా యొక్క బలాన్ని సమీకరించుకోవాలి అని చెప్పి యువకులని కొత్తగా రిక్రూట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి మావోయిస్టు బలగాలు ఈ రోజు నుంచి ఈ వారం రోజుల్లో ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడతాయి, ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తాయనేటువంటి కోణంలో పోలీస్ బలగాలు కూంబింగ్ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. కార్డన్ సర్జులు చేస్తున్నారు, కూంబింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అతిపెద్ద నష్టం వాటిల్లో చేసిందని చెప్పుకోవచ్చు. రాలేదు అసలు ఎక్కడ ఉన్నారు ఏం కానీ అయితే చనిపోయిందని అంటారు. మధ్యలో మీకు ఇబ్బంది వాళ్ళతో టచింగ్ పోలీసులు కానీ పోలీసు వాళ్ళు వాళ్ళు పెట్టేది బాగా టార్చర్ ఉంటుంది. ఎట్లా అది వాళ్ళకి తెలిసిందే, అది కూడా వ్యవసాయం చేసేది ఎట్లా కాసేది. కానీ ఆయన ఏం చదువుకోలే. ఇక్కడ నుంచి 10 మంది వేరు వాళ్ళతో వెళ్ళిపోయి కథం ఆ పేరు కొత్త ఇంటికి రాలేదు. మా అమ్మ దానిపైన రాలేదు, మా నాన్న దానిపైన రాలేదు. పోలీసు వాళ్ళు చిత్తవిసలు పెట్టారు. మా బావిలల్లా కుక్కర్లు, బిందెలు, వడ్లు, పేసాలు అన్ని వారు చచ్చిపోయిందని మీరు వచ్చాక మాకు తెలియదు. కానీ పోలీసులు ఇంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది కథ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.